గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనం వచ్చేసి ఇప్పుడు ఒక 3 ఎస్ఎంఈ ఐపీఓస్ గురించి చెప్తున్నాము. ఇది వచ్చేసి మనకి 4th అక్టోబర్ అండ్ 3rd అక్టోబర్ అనేది మనకి క్లోజ్ అవుతున్నాయి. వీటిలో మనం ఏం తీసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇది నియోపాలిటన్ పిజ్జా అండ్ ఫుడ్స్ వచ్చేసి మనకి 4th అక్టోబర్ క్లోజ్ అవుతుంది. మనకి 1,20,000 ఇన్వెస్ట్మెంట్ కావాలి. మనకి జస్ట్ 1.91 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయిందండి. ఇది 4th అక్టోబర్ అంటే 2 డేస్ మనకి రిమైనింగ్ ఉంది. నెక్స్ట్ పారామౌంట్ డైటెక్ వచ్చేసి మనకి 3rd అక్టోబర్ క్లోజ్ అవుతుంది. 1,33,200 కావాలి. 0.87% మనకి సబ్స్క్రిప్షన్ అయింది. ఇది రేపు క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ శుభం పేపర్స్ వచ్చేసి మనకి 3rd అక్టోబర్ క్లోజ్ అవుతుంది. ఇది 1.59 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో మనకి ఓవరాల్ ఎస్ఎంఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అయితే నియర్ అబౌట్ మోర్ దాన్ 50% టు 100% ఉంటేనే మనం దాని గురించి ఆలోచిస్తాము. కాకపోతే మనం ఇక్కడ గ్రే మార్కెట్ ప్రీమియం ఒకసారి చూద్దామండి. మనము ఈ గ్రే మార్కెట్ ప్రీమియం చూసినట్లయితే మేజర్గా ఇక్కడ శుభం పేపర్స్ చూడండి. శుభం పేపర్స్ చూసినట్లయితే మనకి వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం 39% కనిపిస్తుంది. మిగతాది వచ్చేసి పారామౌంట్ డైటెక్ కానివ్వండి, నియోపాలిటన్ పిజ్జా కానివ్వండి, మనకు వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఏమీ కనిపించట్లేదు. సో ఒకసారి శుభం పేపర్స్ వచ్చేసి మనకి 39% ఉంది కాబట్టి దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూద్దాము. మేజర్గా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక పేపర్ ఇండస్ట్రీ అన్నట్లుగా మనకు వచ్చేసి మనకి అర్థమవుతుంది, క్రాఫ్ట్ పేపర్ ఇండస్ట్రీ అన్నట్లుగా. కాకపోతే ఇది ఫైనాన్షియల్స్ వచ్చేసి నాకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్లయితే ఇది ఒక జిగ్జాగ్గా ఉందండి. సో ఫస్ట్ మనకి 26 crores 2022లో ఉండే, తర్వాత మనకి 27 lakhs ఉంది, తర్వాత 33 crores ఉంది. కాకపోతే మనకి ఇక్కడ చూసినట్లయితే రెవెన్యూ అయితే 2022లో పెరిగింది. ఎక్స్పెన్స్ మనకి వెన్ కంపేర్డ్ విత్ 2023తో పోలిస్తే 2022లో తక్కువ ఉన్నప్పటికీ 2023లో విపరీతంగా మనకి ఎక్స్పెన్స్ అయితే పెరిగింది. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే లేదు. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరిగినాయి. కాకపోతే నేనైతే దీన్ని ఫైనాన్షియల్గా దీని యొక్క ఏదైతే రిపోర్ట్ ఉందో నాకు అంత కమాండింగ్ అయితే అనిపించట్లేదండి. అందువల్ల ఏంటంటే ఈవెన్ ద గ్రే మార్కెట్ ప్రీమియం నాకు అనిపిస్తున్నా, నేను ఈ 3 ఐపీఓస్ అయితే అవాయిడ్ చేస్తున్నాను. సో ఈ 3 ఐపీఓస్ అయితే నేను అవాయిడ్ చేస్తున్నానండి. ప్రస్తుతం నేను ఏది ఆప్ చేయట్లేదు. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.